హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే పపాయ కర్రీ అండి చూపిస్తున్నాను కదా. 3 పపాయలు అయితే కోసాను, కానీ ఒక పపాయ పండిపోయింది. దీనికి ఏమంటే పపాయ కాయలాగా ఉంటే బాగుంటుంది, పలక్కాయ అంటాం కదా, అలా ఉంటే బాగుంటుందండి. ఇది పపాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా కళాయి పెట్టుకుని అందులో కొంచెం ఆవాలు, కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకొని వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకొని వేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయ అనేది సన్నగా కట్ చేసి వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత ఒక పొటాటో అయితే వేసానండి. నెక్స్ట్ ఒక పపాయ అయితే పండిపోయింది, రెండే వేసాను, అందుకే నాకు కొద్దిగా వచ్చింది. దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. పపాయ అయితే బేగా మగ్గిపోతుంది, కానీ పొటాటో ఒకటి వేస్తున్నాను కదా, అందువల్ల కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 టమాటాలు అయితే వేసుకున్నాను. ఇది వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, స్పూన్ కారం, స్పూన్ ధనియాల పొడి, స్పూన్ గరం మసాలా అయితే, స్పూన్ కాదు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి, కారం ఎక్కువ అయిపోద్ది. ఇలా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవడమే అండి. పొటాటో ఎందుకు వేసానంటే మా పిల్లలకి పొటాటో కర్రీ అని చెప్పడానికి, లేదు అంటే పపాయ కర్రీయా మేము తినము అది ఇది అంటారు, పేచి పెడతారు అనేసి ఇలా వేసేసి అయితే వాళ్ళకి పొటాటో అని మభ్యపెట్టినాము. నెక్స్ట్ ఇదైతే ఈ కర్రీ అయితే డెలివరీ అవుతారు కదండి, డెలివరీ ఆఫ్టరు ఇది తింటారండి. పిల్లలకి పాలు పడతాయనేసినని నేను కూడా తిన్నాను, అంటే పాలు ఇంప్రూవ్ అవుతాయి అనేసినని ఈ కర్రీ అయితే వండి పెడతారు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.